ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించమని నేను చెప్పట్లా నీకు. నీ చుట్టూ ఉన్న నలుగురిని ప్రభావితం చేయమని చెప్తున్నా. చిన్న చిన్న వయసులో త్రాగుడికి బానిసలైపోతున్న వాళ్ళు, చిన్న చిన్న ప్రాయాల్లోనే త్రాగుడు. ఆడపిల్లలు మందు తాగటమా, ఆడపిల్లలు సిగరెట్ తాగటం, అది కూడా 10th క్లాస్ పిల్లలా. కానీ జరుగుతుంది అది. నేను తెలియకుండా చెప్పట్లా, స్పష్టంగా తెలుసుకొని దుఃఖపడి కన్నీళ్లు కార్చి చెప్తున్నాను నేను. చిరుదీపాలు, చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న జీవితాలు మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి చూడండి. వాళ్ళకి ఎవరు అందిస్తారండి? అలాంటి జీవితంలో ఒక్క జీవితం బాగుపడ్డా ధన్యమే కదండి. మొత్తం లేడీసే, మొత్తం ఆడపిల్లలే. నేను అబద్ధాలు చెప్తున్నానా? మరి నువ్వు వెలిగించబడ్డావే, సత్యదేవుని తెలుసుకున్నావే, దేవుని కొరకు నీ ఆసక్తి ఏది? నశించిపోతున్న ఆ జీవితాల కొరకు ఆసక్తి ఏది? నీ ఇంటి పక్కన ఉన్న ఆడపిల్లలో ఒక ఆడపిల్ల అలా ఉందని నీకు తెలుసా? ఎక్కడికి పోయి ఏమేం చేసి వస్తుందో? నీ ఇంటి పక్కన ఉన్న తమ్ముడు ఒక చిన్నోడు ఆ స్థితిలో ఉన్నాడని నీకు తెలుసా? వాడు ఎక్కడెక్కడ ఏమేం చేసి వస్తున్నాడో? వాడితో అంత స్నేహం చేసి వాడిని దేవుని వైపు ఆకర్షించి, మా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు తల్లి, అయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నాన్న అని ఏ అవకాశానైనా అందిపుచ్చుకొని వాళ్ళకి దేవుని గురించి పరిచయం చేసి దేవుని ప్రేమను రుచి చూపిస్తే వాళ్ళు మళ్ళా దానిలోకి వెళ్తారా?